హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మాస్ లిటిల్ నెస్ట్. ఇదొచ్చేసి ఫ్రైడే వ్లాగ్. ఆ రోజు కొంచెం ఎర్లీగా లేచాను 4:30కి అలా పూజ చేసుకుందామని. అయితే అమ్మవారికి 5 రకాల ప్రసాదాలు చేద్దామని అనుకుంటున్నాను. కానీ అంతకంటే ముందు మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇక్కడ దొండకాయ ఫ్రై అండ్ పప్పు అవుతుంది. ఇదొచ్చేసి ఆనియన్ అండ్ గార్లిక్ లేకుండా చేస్తున్న పప్పు. ఆనియన్, గార్లిక్ లేకుండా పప్పు బావుంటుందా? బావుంటుంది. ఇలా చేసి చూడండి. కందిపప్పు, వాటర్, ఉప్పు, కారం, టొమాటో, చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు, చింతపండు. కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చాక తాలింపు, ఆయిల్, జీరా, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుతో పాటు కొన్ని మెంతులు. మెంతులు వేస్తే తాలింపులో పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. ఇంక పప్పు వేరే లెవెల్ అంతే. ఇక్కడొచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు అమ్మవారికి ప్రసాదాలు. ప్రసాదం నంబర్ 1 వడలు. ముందు రోజు నైట్ మినపప్పు నానబెట్టుకొని నెక్స్ట్ డే మిక్సీ జార్‌లో పప్పు, మిరియాలు, జీలకర్ర, ఇంచ్ అల్లం వేసి వడలు వేసుకోవడమే. అయితే ఇది అమ్మవారికి పెడుతున్నాం కాబట్టి దీనిలో ఉల్లి, వెల్లుల్లి అస్సలు వేయడం లేదు. ప్రసాదం నంబర్ 2 దధ్యోజనం. పెరుగు, అన్నం, సాల్ట్ కలిపిన దానిలో తాలింపు, ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అంతే. ప్రసాదం నంబర్ 3 పులిహోర. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు రసం, లాస్ట్‌లో హీరో ఇంగ్రీడియంట్ పల్లీల పొడి కానీ, నువ్వుల పొడి కానీ వేయండి. పులిహోర చాలా బావుంటుంది. ప్రసాదం నంబర్ 3 స్వీట్. అమ్మవారి ఫేవరెట్ పెసరపప్పు అండ్ బియ్యం హాఫ్ క్వాంటిటీలో తీసుకొని కాసేపు నానబెట్టి కొంచెం వాటర్‌లో ఉడికించి పాలు యాడ్ చేసి దగ్గరకొచ్చాక ఇలాచి, బెల్లం తురుము, నెయ్యి యాడ్ చేసి దించేయడమే. నెక్స్ట్ అమ్మవారికి పూజ చేసుకొని ప్రసాదాలు పెట్టి నాకెంతో ఇష్టమైన కనకధార చదువుకున్నాను. నాకెంతో ఇష్టమైన కనకధార పారాయణం 3 సార్లు చేసుకున్నాను. ఆ తర్వాత 5 ప్రసాదాలన్నావు, 4 చెప్పావేంటి అంటారా? 5వ ప్రసాదం పాలండి. అమ్మవారికి పాలు అంటే చాలా ఇష్టం. పాలని గోరువెచ్చగా కాచి అందులో తేనె కానీ, బెల్లం తురుము కానీ యాడ్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడితే అమ్మవారికి చాలా ఇష్టం. ఇదొచ్చేసి నేను పూజ చేసుకున్న ఫోటో అనమాట. అంతలో మా కన్నయ్య లేచాడు. కన్నయ్య ఇంకా కన్నయ్య బొమ్మ పిగ్ అండి బడి బొమ్మ. సో, ఇద్దరూ అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు. ఆ తర్వాత కన్నయ్య ఫ్రెష్ అప్ అయిపోయి పులిహోర, వడ నా రెసిపీస్ అన్నీ రివ్యూ ఇవ్వడానికి కూర్చున్నాడు. అన్నిట్లో కన్నయ్య ఫేవరెట్ వచ్చేసి వడలు. ఎలా ఉన్నాయని అడిగితే చాలా బాగున్నాయి అమ్మా అని అంటున్నాడు. మీకు కూడా పెడతాడు, ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. ఇది అమ్మకివ్వు అంటే లేదు 2 కన్నయ్యకే అని అంటున్నాడు ఇక్కడ. తర్వాత కన్నయ్య కాసేపు ఆడుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకున్నాడు. ఇది కన్నయ్య ఫేవరెట్ డ్రెస్. ఆ రోజంతా నేను ఉపవాసం ఉన్నాను. సో, మా హస్బెండ్ ఈవినింగ్ ఇంటికొచ్చాక మళ్ళీ వేడివేడిగా వడలు వేసుకొని మా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. ప్లీజ్ నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ రాబోతుంది.